నమస్తే. రాజస్థాన్లోని ఉదయపూర్ సమీపంలోని ఇడానామాత ఈ ఆలయం దుర్గాదేవి అవతారంగా పరిగణించబడుతుంది. 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైన ఈ ఆలయంలో అమ్మవారు స్వయంభూగా దుష్టులను శిక్షించడానికి వెలిసింది అని నమ్మకం. ఈ ఆలయంలో దేవత అగ్ని స్నానం చేస్తుంది. ఇది నేటికి సైన్స్కు ఒక సవాలుగా ఉంది. ఈ అద్భుతంతోనే భారతదేశంలోని శక్తిపీఠాలలో ప్రత్యేకమైందిగా నిలిచింది. దేవత అగ్ని స్నానం చేస్తున్న సమయంలో అమ్మవారిని సందర్శించే భక్తుల దుఃఖాలు తొలగి అనారోగ్యాల నుండి ఉపశమనం పొందుతారు అని నమ్మకం. రాజస్థాన్లోని ఉదయపూర్ నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆరావళి కొండలలో ఇడానమాత ఆలయం ఉంది. ఇది సాధారణ ఆలయం కాదు, మేవార్ శక్తిపీఠంగా పరిగణించబడుతుంది. దీని అత్యంత ముఖ్యమైన లక్షణం ఏంటి అంటే ఆలయానికి పైకప్పు లేదు. దేవత స్వయంగా ఇక్కడ అగ్నిలో స్నానం చేస్తుంది. అగ్ని స్నానం అద్భుత దృగ్విషయం. అప్పుడప్పుడు ఆలయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగుతాయి అని చెబుతారు. మంటలు 10 నుంచి 20 అడుగుల వరకు ఎగసి పడతాయి. అప్పుడు దేవత మీద ఉండే చున్నీ, అలంకరణ వస్తువులు, దండలు, ఇతర నైవేద్యాలు అగ్నికి దహనమై బూడిదగా మారుతాయి. అయితే దేవత విగ్రహానికి ఎటువంటి మరక, మసి కూడా అంటకుండా అలానే ఉంటుంది. భక్తులు ఈ దృగ్విషయాన్ని అమ్మవారి అగ్ని స్నానంగా పిలుస్తారు. అగ్ని స్నానం ఎందుకు చేస్తుంది అంటే స్థానికుల నమ్మకం ప్రకారం అమ్మవారి శక్తి మేల్కొన్నప్పుడు అగ్ని ఆకస్మికంగా కనిపిస్తుంది. దీనిని దేవత స్వీయ శుద్ధి రూపంగా కూడా పరిగణిస్తారు. అందుకే ఆలయ ప్రాంగణంలో అగరబత్తులు లేదా ఇతర మండే పదార్థాలను ఎప్పుడూ వెలిగించండి. ఎందుకంటే అగ్ని దేవత సంకల్పం ద్వారా మాత్రమే ఉత్పత్తి అవుతుంది అని నమ్ముతారు. సాంప్రదాయాలు, ఆచారాలు ఆలయంలో అగ్ని ఉద్భవించినప్పుడు ఆలయ పూజారులు ముందుగా అమ్మవారి ఆభరణాలను తొలగిస్తారు. అగ్ని ఆరిన తరువాత విగ్రహాన్ని తిరిగి అలంకరిస్తారు. ఈ అగ్ని స్నానాన్ని చూడడం వల్ల జీవితంలోని అన్ని దుఃఖాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. వ్యాధి బాధలను తొలగిస్తుంది అని నమ్మకం. ఇడానమాతను వ్యాధులను నయం చేసే దేవతగా కూడా భావిస్తారు. పక్షవాతం ఉన్నవారు ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే నయమవుతుంది అని చెబుతారు. భక్తులు తమ కోరికలు నెరవేరిన తరువాత త్రిశూలాన్ని సమర్పిస్తారు. దూర ప్రాంతాల నుంచి భక్తులు ఈ అద్భుత ఆలయాన్ని సందర్శిస్తారు. చరిత్ర ప్రాముఖ్యత. ఈ ఆలయం పాండవుల కాలం నాటిదని చరిత్రకారులు భావిస్తున్నారు. జయసింగ్ రాజు కూడా ఈ దేవతను పూజించేవాడు. అందుకే ఇడానమాత ఆలయం విశ్వాసానికి చిహ్నంగా మాత్రమే కాకుండా చరిత్ర, సాంప్రదాయానికి సాక్ష్యంగా కూడా ఉంది. ఊహించని సమయంలో జరిగే అద్భుతాలు అగ్ని స్నాన సమయం ఇది అని ఎవ్వరూ చెప్పలేరు. కొన్నిసార్లు ఇలా నెలకు 2 లేదా 3 సార్లు జరుగుతుంది. కొన్నిసార్లు సంవత్సరంలో కొన్నిసార్లు మాత్రమే జరుగుతుంది. అయితే అగ్ని స్నానం ఎప్పుడు చేసినా ఫలితం ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. దేవత విగ్రహాన్ని అగ్ని ఏమీ చేయదు. ఈ ఆలయం గురించి వెలుగులోకి వచ్చిన తరువాత భక్తుల విశ్వాసం మరింత పెరుగుతూ వస్తోంది. ఈ ఆలయం ఎందుకు ప్రత్యేకమైంది? నేటికి ఈ ప్రదేశం భారతదేశంలోని అరుదైన అద్భుతాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. అగ్ని స్నానం సమయంలో దేవత తమ పాపాలను, బాధలను దహిస్తుంది అని భక్తులు నమ్ముతారు. అందుకే ఇడానమాత ఆలయం విశ్వాసం, రహస్యం రెండింటికి ప్రత్యేకమైన సమ్మేళనం.